హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. మంత్రపు చెవి. జపాను దేశంలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు ఒకనాడు సముద్ర తీరాన నడుస్తూ ఉండగా ఇసుకలో ఒక మడుగులో ఒక చేప తన్నుకుంటూ ఉండడం కనబడింది. అది సముద్రపు పోటులో ఒడ్డుకు కొట్టుకు వచ్చి ఆ మడుగులో చిక్కుకొని తిరిగి సముద్రంలోకి వెళ్ళలేకపోయింది. యువకుడు ఆ చేపను చూసి జాలిపడి దాన్నెత్తుకుపోయి సముద్ర జలంలో వదిలేసి ఒక ప్రాణికి సహాయపడ్డాను కదా అన్న సంతోషంలో వెళ్ళిపోతూ ఉండగా వెనక నుంచి ఎవరో కొంచెం ఆగు అని కేక పెట్టారు. అతడు వెనక్కు తిరిగి చూసేసరికి ఎవరో స్త్రీ కనిపించింది. అతను ఆమెను ఎన్నడూ చూసి ఉండని కారణం చేత ఆమె పిలుస్తున్నది తనని కాదనుకొని అతను మళ్ళీ తన దారి పట్టాడు. నిన్నే, కొంచెం ఆగు అని ఆ స్త్రీ మళ్ళీ పిలిచింది. అతను ఆశ్చర్యపడిపోతూ ఆగి ఆమె వద్దకు తిరిగి వెళ్ళాడు. సముద్రపు రాజు నన్ను పంపాడు. ఆయన ఏకైక పుత్రిక ప్రాణాలను నువ్వు కాపాడావు. మా దేశానికి నిన్ను వెంట పెట్టుకుపోవటానికి నన్ను పంపారు. దయచేసి నా వెంటరా అన్నదామె. నాకు ఈదట రాదు. సముద్ర రాజ్యానికి నేను ఎలా రాగలను అన్నాడా యువకుడు. ఆ భయం నీకొద్దు. నేను వాస్తవంగా చేపనే. నా వీపు మీద ఎక్కావంటే నిన్నక్కడికి ఏ ప్రమాదం జరగకుండా తీసుకుపోతాను అన్నదామె. ఇద్దరూ కలిసి మోకాళ్ళలోతు నీటిలోకి వెళ్ళాక ఆ ఆడమనిషి పెద్ద చేపగా మారిపోయింది. యువకుడు ఆమె వీపు పైన ఎక్కాడు. సముద్రపు రాజుండే చోటుకి వెళ్లే దారిలో ఆ చేప యువకుడితో, సముద్రరాజు నిన్నేదైనా వరం కోరమంటే మంత్రపు చెవి తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పు. తన కూతురి ప్రాణం కాపాడవన్న కృతజ్ఞతతో దాన్ని ఆయన నీకిస్తాడు. దాన్ని చెవిలో పెట్టుకొని ఆలకిస్తే అన్ని ప్రాణుల భాషలు నీకు బాగా అర్థమవుతాయి అన్నది. సముద్రరాజు యువకుడికి గొప్పగా ఆతిథ్యం జరిపాడు. నృత్యగానాలు జరిగాయి. యువకుడు సముద్రరాజు అతిథిగా కొన్నాళ్ల పాటు ఉండి ఇక తన ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు సముద్రరాజు, మా లోకం నుంచి నీకు ఇష్టమైనది కోరు, బహుమానంగా ఇస్తాను అన్నాడు. నాకు మంత్రపు చెవి తప్ప మరేమీ వద్దు అన్నాడా యువకుడు. సముద్రంలో అలాంటిది ఒకటి ఉన్నది. అయినప్పటికీ నీవు కోరావు గనక దాన్ని నీకిస్తాను అంటూ ఒక గూట్లో ఉన్న మంత్రపు చెవిని యువకుడికి ఇచ్చేశాడు. అతన్ని సముద్ర రాజ్యానికి తెచ్చిన చేపే అతన్ని ఒడ్డుకు చేర్చిపోయింది. యువకుడు సముద్ర ఒడ్డున ఒంటరిగా కూర్చుని ఉండగా కొన్ని పిచ్చుకలు కిచకిచలాడటం అతనికి వినపడింది. అవి ఏమంటున్నాయో తెలుసుకోవాలని కుతూహలం కలిగి బుల్లి శంఖంలాగా ఉన్న మంత్రపు చెవిని తన చెవిలో పెట్టుకున్నాడు. వెంటనే అతనికి పిచ్చుకలు అంటున్నది అర్థమైంది. మనుషులు మహా తెలివిగల వాళ్ళం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏమీ తెలీదు. ఆ పక్కనే ఉన్న వాగు మధ్యలో జనం కాలు పెట్టి దాటిపోయే రాయ అచ్చమైన బంగారం. ఆ సంగతి ఒక్కడికి తెలీదు అంటూ పిచ్చుకలు తమలో తాము నవ్వుకుంటున్నాయి. ఆ సంగతి విని యువకుడికి మితిలేని ఆశ్చర్యం కలిగింది. అతను వాగు వద్దకు వెళ్ళి దాని మధ్యలో ఉన్న రాతిని ఎత్తి దానిపైన పేరుకుని ఉన్న పాచిని కడిగేసరికి తళతళ మెరుస్తూ బంగారం బయటపడింది. పిచ్చుకలు అన్న మాటల్లో అసత్యం ఏమీ లేదు. యువకుడు ఆ బంగారాన్ని జేబులో పెట్టుకొని తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఇంటికి పోతూ ఉండగా 2 కాకులు కా కా అని అరవడం వినిపించింది. అతను మంత్రపు చెవిని తీసి తిరిగి తన చెవులో పెట్టుకొని కాకులు చేస్తున్న సంభాషణ విన్నాడు. మనుషులు వట్టి మూర్ఖులు. ఎక్కడెక్కడ వైద్యుల్ని పిలిపించారు, కానీ ఒక్కడికి కూడా జమీందారు గారి పిల్లకు నయం చేయలేకపోయారు. ఎలా నయం చేస్తారు? అది మందులతోనో మాకులతోనో సమసిపోయే వ్యాధి అయితే కదా. జమీందార్ గారి ఇల్లు తిరగవేసేటప్పుడు గడ్డితో పాటు ప్రమాదవశాన ఒక పాము కూడా కట్టలో చిక్కుకుపోయింది. అది తిండికి మాడి కృషించిపోతున్నది. దాన్ని ఎవరైనా విడిపించి ఆహారం పెడితే గాని జమీందార్ గారి కూతురికి వ్యాధి నుంచి కోలుకోదు అంటూ కాకులు తమలో తాము మాట్లాడుకుంటున్నాయి. ఈ మాటలు తన చెవిని పడ్డం మేలైందనుకుని యువకుడు తిన్నగా జమీందారింటికి వెళ్ళాడు. నా కుమార్తెకు చికిత్స చేసి వ్యాధి నయం చేసిన వారికి కోరినది ఇవ్వబడును అని ఇంటి బయట రాసున్నది. యువకుడు లోపల ప్రవేశించి జబ్బుగా ఉన్న అమ్మాయికి చికిత్స చేస్తాను అన్నాడు. అక్కడ చేరున్న వైద్యులంతా విరగబడి నవ్వి, మనందరికీ అంతు చిక్కని వ్యాధిని ఈ మడ్డి విధవ నయం చేస్తాడట అని ఎద్దేవా చేశారు. కానీ జమీందారు మాత్రం ఎవరు వైద్యం చేస్తామన్నా చేయించటానికి సిద్ధంగానే ఉన్నాడు. యువకుడు లోపలికి వెళ్ళి రోగిని చూసి, ఇది రోగం కాదు, శాపం. జీవహింస జరిగింది. ఇంటి కప్పులో పాము బంధించబడి ఉన్నది అన్నాడు. జమీందారు తన నౌకర్ను పిలిపించి కప్పు విప్పించాడు. పాము ఒక కట్టలో కనిపించింది. అది తిండికి మాడి కొస ప్రాణంతో ఉన్నది. దాన్ని కట్ట నుంచి ఊడదీసి తెచ్చి పాలు పోశారు.
అది పాలు తాగి బలం వచ్చి కదిలి పాకసాగింది. అది ఒక్క అడుగు పాకేసరికి మంచంలో జమీందారు కూతురు లేచి కూర్చుంది. పాము 2 అడుగుల దూరానికి పాకేసరికి పిల్ల లేచి నిలబడింది. పాము తన దారిన ఎటో వెళ్ళిపోయింది. దాంతో జమీందారు కూతురు వ్యాధి కూడా పోయింది. తన కూతురికి చికిత్స చేసినందుకు బహుమానంగా జమీందారు యువకుడికి ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేశాడు. కథ కంచికి మనమింటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.